నమస్తే గురువుగారు. నమస్తే అమ్మ. సో, మనం గత ఎపిసోడ్స్ అన్నీ నంబర్ల గురించి మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు ప్రొనాలజీ అని అంటారు. మీ ఆస్ట్రోన్యూమరాలజీలో అది కూడా ఒక భాగమే. అయితే ఎలాంటి పేర్లు పలకడం వల్ల దాని దుష్ప్రభావం పడుతుంది అంటారు? అంటే కొన్ని నెగెటివ్ పేర్ల గురించి కాస్త చెప్తారా? ఎవరి పేరులోనైనా సు, సాడ్, లో, నో, నిల్, ఇల్, ఇష్, నాష్, లాస్, వార్, అలాగే మేల్, తా, ర్యామ్, ర్యాన్, హిట్ అనే నెగటివ్ ఉచ్చారణ వస్తే ఎవరి పేరులోనైనా వాళ్ళ లైఫ్ అనేది అష్ట కష్టాలు ఉంటుందమ్మా. అంత ఘోరంగా ఉంటుంది. ఎందుకంటే ఇటువంటి నెగటివ్ వస్తే నేమ్లా కోర్టు కేసులకు సంబంధించింది, విడాకులకు సంబంధించింది, ఆర్థిక సమస్యలకు సంబంధించింది అనేది వాళ్ళ మీద, ఆ వ్యక్తి మీద ఇంపాక్ట్ అనేది కంపల్సరీ పడుతుంది. ఇప్పుడు మన పేరే మంత్రమైతే మనం యంత్రం వంటి వారు. ఓకే, అది బీజాక్షర సమాన స్థాయిలోనే అది మనిషి మీద ప్రభావాన్ని చూపెడుతుంది. అలాగే మనం మంత్రోచ్చరణతోటే కదా మనం భగవంతుని ఆరాధించేది. మరి ఆ మంత్రంలో ఏమైనా దోషాలు ఉంటే అవి ఆ మనిషి మీద దుష్ప్రభావం చూపెడతాయి కదా. అందుకే గాయత్రి మంత్రం అనేది బీజాక్షరాలు మన 56 అక్షరాలకెళ్ళే తీసుకొని మన ఋషులు మంచి జ్ఞానంతో మన ఋషులు అనేది జ్ఞానశక్తితోటి బీజాక్షరాలు తయారు చేశారు. ఏది గాయత్రికి సంబంధించి ఓం భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇవి 24 బీజాక్షరాలు ఉంటాయి గాయత్రి మంత్రంలో. ఈ 24 బీజాక్షరాలకు 24 దేవతలు ఉంటారు అన్నట్టు. అందుకే గాయత్రి మంత్రానికి అటువంటి ప్రాముఖ్యత. సో ఈ గాయత్రి మంత్రాన్ని తెలుగులోనే కదా ఆ నుంచి రౌతి వరకే కదా తీసుకొచ్చిన, దాంట్లోకెళ్ళి 26 లెటర్లు తీసుకొచ్చి ఒక మంత్రంలాగా తయారు చేసింది. మరి గాయత్రి మంత్రానికి అంత శక్తి ఉన్నప్పుడు మన పేరు కూడా అలాగే ఆ నుంచి రౌతి వరకే కదా, ఆ 56 అక్షరాలకే కదా మనం కూడా మన పేరు సెలెక్ట్ చేసుకునేది. కరెక్టే. అందుకే అటువంటి బీజాక్షరాలతో తీసుకొని, అంటే నేమ్ నంబర్ అంటాం మనం న్యూమరాలజీ ప్రకారం, మంచి పేరు తీసుకొని వచ్చి ఆ అబ్బాయికి పెట్టినామనుకో వాళ్ళ ఫ్యూచర్ అనేది బాగుంటుంది. అలాగే స్ట్రాంగ్లన్ అనే ఒక అమెరికా శాస్త్రవేత్త ఈ గాయత్రి మంత్రాన్ని సక్రమంగా ఉచ్చరించినట్లయితే అది ఒక సెకనుకు 2 లక్షల ప్రకంపనలు కలిగిస్తుందట. ఆయనే పరిశోధించి ప్రయోగరీత్యా నిరూపించాడు. అంటే గాయత్రి మంత్రానికి అనేది అంత శక్తి ఉందన్నట్టు. అయితే ఉదాహరణకి మాకు కొన్ని నెగటివ్ పేర్లు చెప్పండి గురువుగారు. చెప్తాను. ఇప్పుడు చెట్టుని నాటిన వెంటనే అది పుష్పించి కాయలు కాసి పళ్ళనియ్యదు కదా. అలాగే అది పెరిగి పెద్దగై పుష్పించి కాయలు కాసి మనకు ఫలాన్ని ఇస్తుంది. మన నామం కూడా అదృష్ట నామం కూడా అంతే అన్నట్టు. కొన్ని రోజులు అది నామం కూడా మనం రాస్తుంటుంటేనే అది ఆ ఫలితం అనేది వృద్ధి చెందుతుంది. ఇప్పుడు జీవితం అనే ప్రయాణంలో ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సవ్యంగా సాగాలంటే మనకు జోడెడ్లు అంటే 2 ఎడ్లు అంటారు కదా, అవి సరిగ్గా సమాంతరంగా పయనించాలి. ఆ 2 ఎడ్లే డేట్ ఆఫ్ బర్త్ ఒకటి, నేమ్ అన్నది ఒకటి. ఇప్పుడు జీవితంలో చాలామంది కోటీశ్వర్లు అవుతున్నారు. ఎందుకు అంటే కొందరు ఎందుకు కావలేకపోతున్నారంటే వాళ్ళ నేమ్ ఉన్న ప్రొనాలజీ సరిగ్గా లేక. ఎగ్జాంపుల్, ఇప్పుడు ప్రొనాలజీ అనేది ఎవరి పేరునైనా సు తోటి వస్తే, అంటే ఎగ్జాంపుల్ సుజాత, సువర్ణ, సులోచన, సుభద్ర, సువర్ణ, సుగుణ, సుమలత, సుకన్య, సురేషు, సుబ్రహ్మణ్యం, సుధాకర్, అలాగే సుమన్. ఈ సు అనే పదం ఎందుకు సార్ నెగిటివ్? అది సు అనేది నెగిటివ్ పదం. ఎలా అంటే అది సు అనే నంబరు, సు అనే దానికి ఇంగ్లీష్లో సు అనే దానికి సూచిస్తుంది కాబట్టి, అంటే సు అనేది ఎస్యు అనేది ఫిల్లింగ్ ఏ కేస్ అంటారు. సు అంటే కోట్ల సూట్ వేస్తారు కదా, సు అంటారు కదా. సో దానివల్ల ఇప్పుడు మీరు ఇంతమందిని తీసుకున్నారు కదా పేర్లు, దాని అందరిని వల్ల మీకు తెలిసిన వాళ్ళని ఒక 10 మందిని తీసుకోండి, వాళ్ళ లైఫ్ అనేది ఎవరిది బాగుండదండి. ఇదేంటంటే కోర్టు కేసులకు సంబంధించింది, విడాకులకు సంబంధించింది, ఫైనాన్షియల్కి సంబంధించింది, సూకు సంబంధించి ఎవరినైనా తీసుకోండి, ఎక్కువ ఉంటాయి. సూ అంటే సూట్, కోట్ల సూట్ వేస్తారు కాబట్టి. దీనికి సంబంధించింది అయితే ఇవి. ఇంకో వేరే చెప్తాను. మామూలుగా సూకు సంబంధించింది అయితే ఇవన్నీ నెగిటివ్ నెంబర్లు. అందుకే
పేర్ల ఈ బిజినెస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, దీంట్లో కెరియర్ ప్రాబ్లం ఉంటుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటుంది. ఇవి చాలా ఎఫెక్ట్ ఉంటుంది అన్నట్టు ఈ సు అనే పేరుతోటి. అందుకే వీళ్ళకు ఇంకోటి ఎస్యు సు తోటి స్టార్టింగ్ అయింది. ఎస్ అంటే దేవతలకు సంబంధించింది 3వ నంబర్. యు అనేది 6వ నంబర్, అంటే రాక్షసులకు సంబంధించిన శుక్రాచార్యుడు. ఈ దేవతల గురు 3, రాక్షసులకు సంబంధించిన 6వ నంబర్. పక్కకు ఎస్యు అనేది పక్కకే స్టార్టింగ్లోనే ఉన్నాయి కాబట్టి దేవతలకు రాక్షసులకు అనేది పడదు. కాబట్టి అటువంటి కోర్టు కేసులు కానీ ఇలా మీరు ఎవరైనా చూడండి, సు అనే స్టార్ట్ అయిన పేర్లతోటి ఎవరు బాగున్నది ఒకసారి చూడండి. మీరు ఒక 10 మందిని తీసుకొని మీ రిలేషన్షిప్ని, అంత ఇబ్బందికరమైన నంబర్ అన్నట్టు, నెగిటివ్ నంబర్. అందుకే ఎవరి నెంబర్లైనా సు అనేది కానీ ఎవరు ఉంటే స్క్రోలింగ్ అయిన స్క్రీన్ పైన ఉండే నంబర్లకు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళ ఈ నెగిటివ్ ప్రొనౌన్సియేషన్ కాకుండా వాళ్ళ జాతక చక్రం చూసి వాళ్ళ లగ్నం ఏది వస్తుంది, ఇంకా ఈ న్యూమరాలజీ కాకుండా జాతక చక్రం కూడా. జాతక చక్రం ఏంటంటే ఒక వ్యక్తికి 60% పనిచేస్తుంది జాతక చక్రం. న్యూమరాలజీ 20% పనిచేస్తుంది. 20 + 60 80%. ఇంకో 20% అనేది భగవంతుని మీద భారం వేయాలి మనం. వాళ్ళకి చక్కగా ఏ లగ్నం వస్తుంది, వాళ్ళ కెరియర్ ఎలా ఉంటుంది, వాళ్ళ మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంటుంది, సంతానం ఎలా ఉంటుంది, వాళ్ళు అబ్రాడ్కి వెళ్తారా లేదా. సరే, ఇక వాళ్ళకి సంబంధించిన ఏ సమస్యలైనా కూడా ఒకసారి మిమ్మల్ని కన్సల్ట్ చేస్తే దానికి పరిష్కారాలు, సలహాలు, సూచనలు మీరు ఇవ్వటం జరుగుతుంది. రైట్ గురువుగారు, నేమ్స్ గురించి మాకు చాలా చక్కని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో చూశారు కదండి, గురువుగారు చెప్పినట్లుగా మీ పేరు బలాల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటి పరిష్కార మార్గాల కోసం స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. గురువుగారి దగ్గర సలహాలు, సూచనలు తీసుకోండి. నమస్తే.